హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'సీతాగ్ని'. చివుకుల పురుషోత్తం గారు రచించారు. 1986లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. గాలి రివ్వున వీస్తోంది. అది ఎండాకాలం కావడంతో అప్పటికి 2-3 రోజుల కింద వర్షం పడ్డంతో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి ఉక్కబోస్తోంది. సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. రైల్వే స్టేషన్లో రద్దీ చాలా తక్కువగా ఉంది. ప్లాట్ఫారం మీద అక్కడొకరు ఇక్కడొకరు అన్నట్లున్నారు ప్రయాణికులు. ఆగిన రైలు బండి నుండి దాదాపు ఎవరూ దిగనట్లే అనిపించినా ఆఖరు పెట్టెలో నుండి ఒక యువకుడు చిన్న సూట్ కేసు తీసుకుని నిర్మానుష్యమైన ప్లాట్ఫారం వంక చూశాడు. అతడు అలా కొద్ది క్షణాలు ప్లాట్ఫారం మీద నడుస్తూ ఉంటే రైలుకున్న ముందు పెట్టెలో నుండి 2 యువతులు దిగారు, పెద్ద పెద్ద సూట్ కేసులతో. కొద్ది క్షణాలు వాళ్ళ వంక చూసి యువకుడు చకచకా నడిచి స్టేషన్ వెలుపలికి వెళ్లి చూశాడు. స్టేషన్కొక ఫర్లాంగు దూరంలో ఓ 12 గుడిసెలు. ఇక కొన్ని మైళ్ళ దాకా అన్నీ పంట చేలు ఖాళీగా ఉన్నాయి. కొద్ది రోజుల కింద కురిసిన వాన వల్ల ఆ చేలలో పచ్చదనం రావడానికి మరికొద్ది రోజులు పట్టొచ్చు అనిపిస్తోంది. ఆ యువకుడు అక్కడే ఉన్న ఒంటెద్దు బండి దగ్గరికి నడిచాడు. ఆ బండి తాలూకా వ్యక్తి ముసలివాడుగా కనబడుతున్నాడు. తాత, రామాపురానికి బండి కడతావా అని అడిగాడు యువకుడు ఎద్దును నిమురుతున్న బండి తాతతో. రామాపురానికా? బండా? కడతాను బాబు అన్నాడు బండి తాత. ఎంతేమంటావు? 3 రూపాయలు. సరే పద అని యువకుడు అంటుండగా ఆ బండి భూకంపం వచ్చినట్లు హఠాత్తుగా వణికింది. యువకుడు ఆశ్చర్యంగా బండి వెనక చూశాడు. 2 యువతులు ఖరీదైన భారీ అయిన సూట్ కేసును బండిలో పెట్టినట్లున్నారు. ఒక యువతి బండి వెనక నిలబడుంటే మరో యువతి స్టేషన్ వైపు వెళుతోంది. యువకుడు కొద్దిగా కోపంగా బండి వెనకకు వెళ్లి ఆ యువతిని చూశాడు. ఆ పిల్ల సన్నగా నాజుగ్గా ఉంది. పూల పూల డిజైన్లతో ఉన్న పరికిణి, ఆ పూలకు మ్యాచ్ అయ్యే నల్లటి రంగులోని నైలాన్ ఓణి, నల్లటి జాకెట్టు ధరించుంది. పిల్ల పచ్చగా నాజుగ్గా ఉంది. ఏ పాప, ఈ బండి నాది అన్నాడు యువకుడు. ఆ పిల్ల యువకుని ఒక్క క్షణం కోపంగా చూసింది. మరుక్షణం కొంటెతనం కలిసిన నవ్వు నవ్వుతూ అంది. అంకుల్, బండి నీదా? మాకు బండి కావాలి. ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు కుర్రాడు. ఆ అమ్మాయిని తీవ్రంగా పరిశీలించాడు. 15-16 వయసుండొచ్చు అనిపించింది ఆ పిల్లకు. సన్నగా తెల్లగా ఉన్న ఆ పిల్ల కాస్త కొంటెపిల్ల అనుకున్నాడు. వానపాము గదా అని తాకబోతే అది తాచుపాములా పడగ విప్పి బుస్మంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది యువకునికి. ఏ అమ్మాయి, నేను నీకు అంకుల్నా? అయితే నేను పాపనా? యువకుడు ఆ పిల్లవంక పరిశీలనగా చూశాడు. వయసుకు మించిన పులుసుంది ఈ పిల్లకు అనుకుంటుంటే ఆ పిల్ల అంది. అవునంకుల్, మా అంకుల్ నీలాగే 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుంటాడు. నీలాగే భారీగా ఉంటాడు. నీలాగే కంటిచూపు మందం. యువకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. అయినా పట్టుదలగా అన్నాడు. ఈ బండి నాది. నేను అద్దె మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నాను. మేం బండిని ఆక్రమించేసుకున్నాం. నోనో, నేను మీలాగే ప్యాసింజర్ను. ఈ బండి నేను అద్దెకు మాట్లాడేసుకున్నాను. అలాగా? అయితే ఈ బండి మాది. బండిని ముందు ఆక్రమించాం. తర్వాత అద్దె సంగతి మాట్లాడుకుంటాం. నేను అద్దె సంగతి మాట్లాడేశాను కనుక బండి నాది. మేము ఆక్రమించేశాం కనుక బండి మాది. ఇంతలో బండి తాత వీళ్ళున్న దగ్గరకు వచ్చాడు. స్టేషన్ నుండి మరో యువతి మరో సూట్ కేసుతో వచ్చి యువకుని వంక ఒక్క క్షణం చూసింది. సూట్ కేసును బండిలో పెట్టింది. మొదటి యువతితో పోలిస్తే ఈ యువతి కాస్త భారీగా కనిపించిన చక్కని అవయవ పొందిక కలిగి ఆరోగ్యంగా ఉంది. మొదటి యువతి కంటే రంగు తక్కువగా ఉన్న యవ్వన మిస్మిస్ వల్ల బాగుంది మొదట అమ్మాయి కంటే అనిపిస్తోంది. శారు, ఏంటి ఘర్షణ అంది క్రీగంట యువకుని వంక చూస్తూ. చూడు వాణి, ఈయన జబర్దస్తి. మనం బండిలో సూట్ కేసు వేసి ఆక్రమిస్తే బండి ఈందట. బండివాడితో అద్దె మాట్లాడి ఖరారు చేసుకున్నాడు గనుక బండి తందట. ముందు మేము ఆక్రమించాం గనుక బండి మాది అంటున్నాను. చూడండి మిస్ వాణి గారు, ఈ బండిని అద్దెకు మాట్లాడి నేను ఖరారు చేసుకున్న తర్వాత మీరు బండిలో సూట్ కేసు వేశారు. ఇప్పుడు ఈ పిల్ల పేచీ పెడుతోంది. ముందే మేం ఆక్రమించాం గనుక బండి మాది అంటుంది పాప. మీరే న్యాయం చెప్పండి అన్నాడు యువకుడు. వాణి బండి తాత వంక చూసింది. అమ్మా, అద్దె సంగతి ఈ బాబుగారు మాట్లాడుకుంది నిజమే. బండిలో మీరే పెట్టింది కూడా నిజమే. అసలు ఈ పేచీ అంత ఎందుకు? అందరూ ఎక్కండి, తలా కొంచెం ఇవ్వండి. ఉహుం, బండి మాది. మేం బండిని ముందు ఆక్రమించాం. ఇక ఎవరిని ఎక్కనేమో. తాత, రామపురానికి అద్దె ఎంత తీసుకుంటావు? ఇద్దరికీ 5 రూపాయలు ఇయ్యండమ్మా. శారు అనబడే పిల్ల చివాలన బండికి కూర్చుని రావాణి అంది.
వాణి 2 క్షణాలు సందేహంగా యువకుని వంక చూసింది. "ఉమ్, ఎక్కండి, ప్రభుత్వమే మీది కదూ" అన్నాడు నీరసంగా. వాణి బండి మీద ఎక్కి కూర్చోగానే బండి బయలుదేరింది. బండి వెనక 10 అడుగుల దూరంలో యువకుడు నచ్చుగా నడుస్తున్నాడు. "ఏమండి వాణిగారు, ఈ పాప మీ చెల్లెలా?" అడిగాడు యువకుడు. వాణి సమాధానం చెప్పేలోగా, "శారు కాదు, వాణి నాకు నాయనమ్మవుతుంది" అంది కొంటెగా. "అవునా వాణిగారు" అంటూ యువకుడు కొంటెగా వాణి వంక చూశాడు. వాణి బుగ్గలు ఎర్రగా కందాయి. కోపంగా శారు వంక చూసి, "ఆపవే నీ గొడవ" అంది. "అవునండి వాణిగారు, ఎన్నో క్లాస్ చదువుతుంది ఈ పాప?" "లెందో కాచు" అంది శారు. యువకుడు నవ్వుతూనే అన్నాడు, "అయినా ఈ పాప ఇంకా కాలేజీ ముఖం చూసినట్లు లేదు. కాలేజీ వాతావరణం తగిలేదాకా ఈ పెంకితనం పోదులా ఉంది." "తమరేం చదివారంకుల్?" "బిఏ." "ఏ క్లాసు?" "థర్డ్ క్లాసు." గర్వంగానే అన్నాడు యువకుడు. "అదేం పాపం, ఫస్ట్ క్లాస్ ఎందుకని రాలేదు?" "రావాలనుకుంటే వచ్చేదే." "ఎందుకు అనుకోలేదు?" "కాలేజీ అనగానే ఎన్ని విషయాలుంటాయి. ఎలక్షన్లు, పాలిటిక్స్లో దూరి కొట్టుకోవడం, అభిమాన సంఘాల్లో తిరగడం, స్పోర్ట్సు, ఇంకా గర్ల్ వాచింగ్ లాంటి హాబీలు ఎన్నో ఉంటాయి. మీ ఆడపిల్లలైతే ఏ పని లేకుండా కాలేజీలో చేరినప్పటినుంచే టెక్స్ట్ బుక్స్ను రోట్లో వేసి రుబ్బడం మాకెలా కుదురుతుంది?" వాణి గట్టిగా కసిరింది శారును. శారు మౌనంగా ఉండిపోయింది. ఆడపిల్లలు మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో యువకుడు ఇంకా నచ్చుగా నడుస్తూ బండికి 50 అడుగుల దూరంలో వెనకబడ్డాడు. "శారు, ఏంటి నీ గోల? ముక్కు ముఖం తెలియని వాడితో నీకెందుకే ఆర్గ్యుమెంటు? ఏదో తెలివిగా బండిని చిక్కించుకున్నావు. ఇక అతడితో మనకేం పని?" అంది వాణి. "లేకుంటే చూడవే, నన్ను పట్టుకుని పాప పాప అంటున్నాడు" ఉడుక్కుంటూ అంది శారు. వాణి గలగలా నవ్వింది. "అతడన్న మాటలో తప్పేముంది? నీకా పరికిణీ ఓణి వేసుకోవద్దని 1,00,000 సార్లు చెప్పాను, విన్నావా? ఈ డ్రెస్లో నిన్ను చూస్తే ఏ హైస్కూలు స్టూడెంటో అనుకుంటారు. నాకీ ఓణి పరికిణీయే హాయిగా ఫ్రీగా ఉంటుంది." "అయితే ఏడు." "అతడి తప్పేం లేదంటావా? మిస్ వాణిగారు అనగానే ఐసైపోయి అతడి వైపు మాట్లాడతావా?" అంది శారు. "లేదు సారు, హాయిగా చీర కట్టుకో, మిస్ శారద గారు అని అంటాడు. అసలు అతడికి గర్ల్ వాచింగ్ అన్న హాబీ ఉందట కదా, నేను పాపనో కాదో గ్రహించలేకపోయాడే." వాణి నవ్వింది. "వాణి, ఎనీవే, హీఈజ్ ఏ బ్యాడ్ బాయ్. గర్ల్ వాచింగ్ అట, గర్ల్ వాచింగ్. ఎంత సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు." "అందులో తప్పేముంది? అందరూ చేసే పనే తను చేస్తున్నానని నిర్భయంగా చెప్పాడు. మనం మటుకు యువకులను పరిశీలించడం లేదా?" "ఏమోనబ్బా, నాకు యువకుల్ని పరిశీలించడం అంటే బోరు. అందుకే నిన్ను పాప అన్నాడు." "కాదు, అది ఈవ్ టీజింగ్ కిందకొస్తుంది. కరెక్ట్. ఇతడు ఆడపిల్లల్ని ఏడిపించే రకం రౌడీ." "అయినా మనమేం చేయగలం? ఎలాగో బండిని సంపాదించావు. ఇక అతడితో మనకు వాదనలెందుకు? అతన్ని బండిలోకి ఎక్కించుకుంటే పోయిందేముంది? హైదరాబాద్ సిటీ బస్సుల కంటే తీసిపోయిందా? అతను మంచివాడు కాబట్టి బండిని వదిలేశాడు. లేకుంటే ఆ సూట్ కేసులు లాగి అవతల పారేస్తే ఏం చేయగలం?" అంది వాణి. శారు బండి తాత వంక, నిర్మానుష్యంగా దూరంగా కనిపించే స్టేషన్ వంక, ఎండదెబ్బకు స్తబ్దంగా నిర్మానుష్యంగా ఉన్న పరిసరాల వంక చూసి, "అవును, ఏం చేయలేం" అంది. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. "ఏంటే, అతడు డాన్స్ చేస్తున్నట్లుగా నడుస్తున్నాడు?" అంటూ శారు యువకుని వైపు చూసింది. యువకుని మెడలో ట్రాన్సిస్టర్ రేడియో లాంటిది వేలాడుతోంది. "ఆపు బైసా కోయే" అన్న పాట శ్రావ్యంగా వినిపిస్తుంటే శారద ఆసక్తిగా అటువైపు చూస్తూ అంది. ఒక గంటయ్యాక బండి ఆగిపోయింది. "ఇక దిగండమ్మా" అన్నాడు బండి తాత. శారద, వాణి బండి దిగి చుట్టూ చూశారు. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. కోయబడిన పంట పొలాల్లో కొంగలు ఎగురుతున్నాయి. బండికి ఎదురుగా 20-25 అడుగులు వెడల్పుగా ఉన్న ఒక కాలవ, అవతల వైపు పొలాలు 1 మైలు దాకా కనిపిస్తున్నాయి. అవతల కోట గోడ వలె చెట్ల వరుస కనిపిస్తోంది. ఇంతలో యువకుడు కూడా అక్కడికి చేరుకుని కాలువగట్టు మీద కూర్చున్నాడు. "తాత, రామాపురం ఏది?" ఆశ్చర్యంగా అడిగింది శారద. "అదిగో అమ్మా, ఆ కాలువ దాటి పొలాలమ్మట వెళ్ళి ఆ సెట్లను దాటితే రామాపురం వస్తుంది." "తాత, ఎంత మోసం చేస్తావా? మమ్మల్ని నెట్టడుగులో దించుతావా?" అంది వాణి. "అమ్మా, రామాపురం పోవలసినోళ్ళు ఈ స్టేషన్ కాడ ఎందుకు దిగినారమ్మా? రామాపురం వెళ్ళేవాళ్ళు 2 స్టేషన్లు వెనక దిగి ఆడ్నుంచి బస్సులో రామాపురం వెళ్తారు. మీరు ఈడ దిగారంటే మీ మడుసులు కాలువ కాడికి వస్తారనుకున్నాను." "కాలువ ఎలా దాటాలి?" అడిగింది శారద. "అదుగో, కాలువలో అవతల వైపు బల్లకట్టుండాది గదా, దాని మీద దాటి ఓ కోసెరుడు నడిస్తే రామాపురం వస్తాది." "తాత, బల్లకట్టు అవతలుంటే కాలువ దాటడం ఎలాగా?" అడిగింది శారద కోపంగా. "అట్నుంచి ఎవడో ఒకడొస్తాడు, బల్లకట్టు ఇవతలకొస్తాది, అప్పుడు దాటొచ్చు." "అమ్మా, నా బాడుగియ్యండి, నేను ఎల్లాల."
తాత, ఇంత మోసం చేస్తావా? ఈ అడవిలో మమ్మల్ని వదిలేస్తావా? అంటూ దీనంగా అడిగింది శారద. తాత, పోనీ మళ్ళీ బండి స్టేషన్కే కట్టు. రైల్లో ఆ 2 స్టేషన్లు వెనక్కి వెళ్ళి రామాపురం బస్సు ఎక్కుతాం అంది వాణి. అది లాభంలే తల్లి. మళ్ళీ వెనకబోయే బండి రాత్రి 2 గంటలకు గానీ లేదు. స్టేషన్ కాడ రాత్రిపూట మీరు ఉండలేరు. రామాపురం నుండి ఎవడో ఒకడు రాకపోతాడా? బల్లకట్టు యువతలకొస్తాది. మరి నా బాడిగే. వాణి బండివాడికి డబ్బులిచ్చింది. బండివాడు బండిని వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు. శారద వాణిలు కాలవకు అవతల వైపునున్న బల్లకట్టు వంక, కాలవకు అవతల వైపుగా ఉన్న రామాపురం బాట వంక భయంగా చూశారు. ఆశగా దూరంగా కూర్చున్న ఆ యువకుని వంక చూశారు. యువకుడు ప్యాంటు, షర్టు, బూట్లు విప్పుతుంటే కంగారుగా చూపులు తిప్పుకున్న క్రీగంట అతన్ని గమనిస్తున్నారు. ఆశగా యువకుడు కాలువలోకి దిగి బల్లకట్టును యువతలకి తెస్తాడని అనుకున్నారు శారద, వాణి. యువకుడు విప్పిన ప్యాంటును, షర్టును టేప్ రికార్డర్కు చుట్టి జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టాడు. డ్రాయర్ బనీన్తో నిలబడ్డాడు. సూట్ కేస్ హ్యాండిల్లోకి ఒక తుండుగుడ్డను దోపి ఆ తుండును 2 వైపులా కలిపి పట్టుకుని లేచి ఆ తుండుగుడ్డకు తగులుకున్న సూట్ కేసుతో గిరగిరా 2-3 సార్లు తిరిగి సూట్ కేసును బలంగా విసిరేశాడు. సూట్ కేసు గాలిలో తేలి కాలువ దాటి కాలువ అవతల గుబురుగా ఉన్న మొక్కల గుంపు మీద పడింది. తుండుగుడ్డ సగంలోనే జారిపోయి కాలువలో పడిపోయింది. యువకుడు మరుక్షణంలో కాలువలోకి దూకి ఈదుకుంటూ వెళ్లి తుండుగుడ్డను పట్టుకుని అవతల ఒడ్డుకు చేరాడు. యువకుడు ఆత్రతగా వెళ్లి చెట్ల గుబురులో నుండి సూట్ కేసును తీసుకునొచ్చి బల్లకట్టెక్కి సూట్ కేసును తెరచి టేప్ రికార్డర్ను తీసి ఆన్ చేశాడు. ఆవో ప్యార్ అంటూ పిట్ట కొంచెం కోతగనం అన్నట్లు పాడింది టేప్ రికార్డర్. యువకుడు డ్రాయర్ బనీన్ను తుండుగుడ్డ సాయంతో తీసేసి ప్యాంటు, షర్టు, బూట్లను ధరించి డ్రాయర్ బనీన్ను పిండి భుజాల మీద ఆరేసుకుని తుండుగుడ్డను పిండి తల తుడుచుకుంటూ టేప్ రికార్డర్ మెడకు తగిలించుకుని సూట్ కేసు తీసుకుని బల్లకట్టు దిగి రామాపురం బాటను పట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. వాణి, కీచుగారిచింది శారద. ఆ, వెళ్ళిపోతున్నాడే. అవునే, పిలవ్వే. నువ్వే పిలువు. నేను పిలిస్తే పలకడేమోనే. నేను పిలిస్తే ఎందుకు పలుకుతాడు? మిస్ వాణి గారు అంటూ దీర్ఘాలు తీశాడుగా. మాస్టారు, బిగ్గరగా పిలిచింది వాణి. సార్, కేకేసింది శారద. మాస్టారు, సార్. అతడు మనకు సాయం చేయడు. పిలుపు వినబడినా పలకుండా వెళ్ళిపోతున్నాడు. హీజ్ ఏ బ్యాడ్ బాయ్ అని నేనంటే మిస్ వాణి గారు అని నిన్ను పిలిచాడని తెగ వెనకేసుకుని వస్తేవి అతన్ని. ఇప్పుడు చూడు ఎలా వెళుతున్నాడు. పచ్చి రౌడీ. పెద్ద హీరోలా కాలంలో దూకి ఈది కాలవం దాటాడు. పచ్చి విలన్లా మనకు సాయం చేయకుండా వెళుతున్నాడు అంటూ ఉక్రోష పడిపోయింది శారద. దూరంగా వెళ్ళిపోయే యువకుని వంక విషాదంగా చూస్తున్నారు వాణి, శారద. ఏ క్షణానైనా మనసు మార్చుకుని వెనక్కు తిరిగొస్తాడని. కాని ఆ యువకుడు అలా నడుచుకుంటూ వెళ్ళి దూరాన ఉన్న చెట్ల గుంపుల్లో అదృశ్యమైపోయాడు. ఆ చెట్ల గుంపు దగ్గర నుండి కాలవ దాకా నరసంచారం లేదు. పొలంలో రైతులు కూడా లేరు. వాణి తన చుట్టూ తాను తిరిగి చూసుకుంది. బారెడు పొద్దే మిగులుంది. శారద, ఎన్ని చిక్కుల్లో పడేశావే అంది. నేనేం చేశానమ్మా? అసలు ఈ పల్లెటూరు పెళ్ళిళ్ళకు చేస్తే రాకూడదు. సరే, 2 రోజుల కిందనే అయితే హాయిగా ఆ పెళ్లి కూతురు లక్ష్మితోనే వాళ్ళ స్పెషల్ బస్సులో వెళ్ళి ఉండుం కదా. ఇప్పుడు చూడు ఎంత అవస్థపడ్డామో. నేనేం చేయను వాణి. ఇంట్లో నన్ను పంపించనని మొండికేసిరి. నువ్వు బ్రతిమాలితే మా వాళ్ళు సరేనన్నారు. ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి వచ్చేటట్లుంది. అంత మాటనకే నాకు గుండె కొట్టుకుంటోంది. అటునుంచి ఎవరన్నా రాకపోతారా? లేక ఇటునుంచి ఎవరైనా రాకపోతారా? ఊళ్ళో పెళ్లి జరుగుతోంది కదా. రామాపురం నుండి రైల్వే స్టేషన్కు ఎవడూ రాడని బండివాడు అన్నాడు కదూ. అంటూ మూలిగింది శారద. బహుశా ఆ యువకుడు పెళ్లికే వెళుతున్నట్టున్నాడనుకుంటాను. ఆ పెళ్లి పందిట్లో కనబడిని వీపు విదిలించి ముఖం జాడిస్తాను. అసలు పెళ్లి వేళకన్నా మనం అక్కడికి చేరుకోగలమంటావా? శారద బేలగా భయంగా వాణి వంక చూసి రామాపురం వెళ్లే బాట వంక చూస్తూ, పెద్ద కాలేజీలో చదివాడట. మేనర్లెస్ ఫెలో, రౌడీ, బిఏ 3rd క్లాస్, గర్ల్ వాచింగ్ హాబీ అట. ఓడి హాబీ. అసలు ఈవ్ టీజింగ్ కింద అతన్ని అరెస్ట్ చేయొచ్చు అంది. అరెస్టా? ఎందుకు? మనల్ని ఏమీ అనలేదుగా. నన్ను పాప అనడం ఈవ్ టీజింగ్ కదా. తను కాలవం దాటి ఎడం చేత్తో ఆ బల్లకట్టును నెడితే ఆయన గారి సొమ్మేం పోయింది? ఆ మాత్రం మానవత్వం లేని అతన్ని అరెస్ట్ చేయొచ్చు. ఆహా, అప్పటికి నీకు చాలా మానవత్వం ఉన్నట్లు బండి తాత అందరినీ బండెక్కమంటే ససేమీరా అన్నావు కదా. పోనీ పాపం సూట్ కేసునైనా బండిలో పెట్టండి అందామనుకున్నాను. నిన్ను పాప అని నన్ను మిస్ వాణి గారు అన్నాడని నా మీద విరుచుకుని పడతామని ఊరుకున్నాను. అదుగోనేవ్, ఎవరో అటునుంచి వస్తున్నారు చూడు అని కేక పెట్టింది శారద. వాణి అటువైపుగా చూసింది.
దూరంగా చెట్ల సందుల గుండా ఒక వ్యక్తి తలగుడ్డతో మొలపంచెతో కాలం వైపుగా వస్తున్నాడు. సరే శారదా, అతనొచ్చి మనల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాడనుకో. ఈ సూట్ కేసులు ఎలాగా? నా సూట్ కేసును నేను చస్తూ బతుకుతూ మోసుకుపోతాననుకో. ఎద్దంత సూట్ కేసు తెచ్చావు, మొయ్యగలవా? స్టేషన్లో నుండి తేడానికే మనిద్దరికే లేచింది కాదు, నువ్వు మోసుకుని రాగలవా? ఉహుం. చీరలు కట్టు చీరలు కట్టు అన్న నీ గోల పడలేక నావి ఓ 10, నా ఫ్రెండ్స్ ఓ 6 చీరలు తెచ్చాను. సరే కాని అతన్నే అడుగుదాం. బాబు బాబు, ఈ పెట్టెలవి కాస్త ఊరు దాకా తీసుకొచ్చి పెట్టమందాం. ఆహా, నేను స్టేషన్ కాడికి వెళ్ళాలి అంటే? వాణి మౌనంగా ఆ వ్యక్తి వంక చూస్తోంది. ఆ వ్యక్తి క్రమంగా కాలవను సమీపించి బల్లకట్టునెక్కి కాలవ దాటొచ్చి రండమ్మా అన్నాడు. వాణి, శారద సూట్ కేసులు పట్టుకున్నారు. మీరు రండమ్మా, సూట్ కేసులు నేను ఎత్తుకొస్తాను అని వాళ్లను బల్లకట్టుని ఎక్కించాడు ఆ వ్యక్తి. కాలవం దాటి అవతలకు వెళ్ళాక 2 సూట్ కేసులను నెత్తిన పెట్టుకుని రామాపురం వంక ఆ వ్యక్తి నడుస్తుంటే అతన్ని అనుసరించారు శారద, వాణి. ఏడెందుకు దిగారమ్మా? బస్సుకి రాకపోయారా? బస్సుకు వచ్చేవాళ్లమే, కాని ఇదిగో ఈ పిల్లిని వెంటబెట్టుకొచ్చి ఈ అవస్థలో పడ్డాం అంది వాణి. ఇందాక అబ్బాయి మీలాగే స్టేషన్ కాడ దిగి ఊళ్ళోకొచ్చాడు. ఊరు మొదట్లోనే మా ఇల్లుంది. మా ఇంటికాడకొచ్చి బాబు బాబు, కాలవకాడ 2 అమ్మాయిలు పెద్ద పెద్ద సూట్ కేసులతో దిగారు. చీకటి పడేలోగా వాళ్ళను ఊరికి చేర్చు అని నేను వద్దన్నా వినకుండా నా చేతిలో 5 రూపాయలు పెట్టినాడు అన్నాడా వ్యక్తి. వాణి కీచుగారిచింది శారద. ఎస్, అతను బ్యాడ్ బాయ్ కాదు, మంచి మనసున్నవాడు. అవునా పాపా? నో, గర్ల్ వాచింగ్ హాబీ ఉండి కూడా నన్ను పాప అన్నాడు కాబట్టి ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, బట్ ఏ కైండ్ అండ్ బ్యాడ్ బాయ్ అంది శారద. యువకుడు రామాపురం చేరుకుని తేలిగ్గానే పెళ్లిళ్లు వెతుక్కుని అక్కడి నుండి విడిదికి చేరుకున్నాడు. సుధా ఇప్పుడా రావడం అంటూ పెళ్లి కుమారుడి వేషంలో ఉన్న ఒక యువకుణ్ణి పెళ్లివారందరికీ పరిచయం చేశాడు. ఇతడు సుధాకర్ అని, బ్యాంక్ ఆఫీసర్, హైదరాబాదులో. కొత్తగా ప్రమోషన్ మీద హైదరాబాద్ వచ్చాడు. నాకు స్నేహితుడు. వీడు అవివాహితుడు. వయసు 28. సరే, మనిషిని చూశారు కదూ. ఒరే రమణ, ఏంట్రా పరిచయం చేయడం అన్నాడు సుధాకర్. అవునరా, ఇలాంటి చోట్ల ఇలాగే పరిచయం చెయ్యాలి. అవునరా, శుభలేఖలో అడ్రస్ వచ్చేయక మా దుంప తింపారు ఎందుకని? సారీరా, ఇది పెండ్లి కుమార్తె తమ్ముడు గారు చేసిన నిర్వాకమట. రామాపురం అంటే అందరికీ తెలుసునని అనుకున్నాడు. పెళ్లి కూతురు వాళ్లే మా శుభలేఖలు కూడా వచ్చేశారు అన్నాడు రమణ. కట్న కానుకలు కాకుండా ఇవన్నీ కూడా వాళ్ళ నెత్తిన వేశామన్నమాట. ఎంతకూ కట్నం అటువంటివి అడగకూడదు, 25 అనుకుంటా అన్నాడు రమణ రహస్యంగా. వెధవా, సారీ బడుద్దాయి. అప్పుడు వరకట్నం పిశాచి అంటూ, ఒరే నాయనా, అవన్నీ జ్ఞాపకం చేసి నా ప్రాణం తీకు అంటూ అక్కడే ఉన్న ఒక స్త్రీని పిలిచి రమణ అన్నాడు. పెద్దక్క, వీడికి చల్లని నీళ్లు పెట్టించు. స్నానమయ్యాక వేడి కాఫీ పోయి. 5 కిలోమీటర్లు నడిచి హాటుగా ఉన్నాడు. ఒక 40 సంవత్సరాల స్త్రీ వాళ్ళని సమీపించి, రండి బాబు, స్నానం చేదురుగాని అంటూ సుధాకర్ను వెంటబెట్టుకుని పోయింది. సుధాకర్ స్నానం ముగించి డ్రెస్ చేసుకుని పెళ్లికొడుకు స్నేహితుల బృందంలో చేరాడు. మొత్తం 5గురు కుర్చీలలో కూర్చునున్నారు, విడిదిలో ఉన్న జనాభాకు దూరంగా. ఎరా సుధాకర్, ఒక్కటైనా పెళ్లి సంబంధం చూసావా ఇంతవరకు అని అడిగాడు కేశవరావు. సుధాకర్, కేశవరావు ఫ్రెండ్స్. కేశవరావు సుధాకర్ క్లాస్మేట్స్ అయినా PhD చేసి హైదరాబాద్లో సైంటిఫిక్ అసిస్టెంట్గా ఉంటున్నాడు కేశవరావు. కేశవరావు ప్రశ్నకు సుధాకర్ సమాధానం ఇవ్వకపోవడంతో రమణి చెప్పాడు. సుధా మేనమామ బ్రతుకున్నంత వరకు సుధాకర్కు ఒక్క పెళ్లి సంబంధం రాదు. ఆయన రానియడు. వచ్చిన పెళ్లి చూపుల దాకా రానివ్వడు. ఎందుకనరా? కేశవరావు ప్రశ్న. ఆ మేనమామ తమ్ముడి కూతుర్ని వీడికి కట్టబెట్టాలని ఆయన యోచన. తల్లి తండ్రి చిన్నతనంలోనే పోయినప్పటి నుండి సుధాకర్ మేనమామ ఇంట్లోనే పెరిగాడు కదురా. సుధాకర్ నవ్వుతూ అన్నాడు. పోనీరా కేశవ, నేను ఒక్కసారి ఏ పెళ్లి చూపుల్లోనూ పాల్గొనకపోయినా ఒకటే, నువ్వు అనేకసార్లు పెళ్లి చూపులు చూసినా ఒకటే. ఇప్పటికి ఎంతమంది పిల్లల్ని చూసావురా? దాదాపు ఓ 100 మంది పిల్లల్ని చూశాను 5 ఏళ్ల బట్టి. అందులో ఒక్క పిల్లైనా నీకు నచ్చలేదురా? ఆశ్చర్యంగా హేళనగా అడిగాడు సుధాకర్. చెప్తా. ఇందులో 80 సంబంధాలు చూసేటప్పటికి 4 ఏళ్లయింది. అదేం కర్మో గాని ఏడాది నుండి చూసిన సంబంధాలన్నీ అంతకు ముందు చూసిన వాటికంటే అధ్వానంగా ఉన్నాయి. పోనీ ఆ వెనకటి సంబంధాల్లో కాస్త మెరుగైన వాటిని మరోసారి ట్రై చేద్దామని విచారిస్తే ఆ పిల్లలందరికీ పెళ్లిళ్ళైపోయి 1-2 బిడ్డలు కలిగి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసేసుకున్నారు. రమణ, సుధాకర్ గొల్లును నవ్వారు. ఆపండ్రా వెధవ నవ్వులు మీరును అన్నాడు కేశవరావు.
ఇంతలో గోవిందరావు అందుకున్నాడు. గోవిందరావు లెక్చరర్. నెల కిందట అతడికి పెళ్ళైపోయింది. ఒరే కేశవ, నీ బాధ నేను అర్థం చేసుకోగలనురా. నేను 50 దాకా సంబంధాలు చూశాను. ఆఖరుకు ఏదో పర్లేదని మా యావని సెలెక్ట్ చేశాను. మనకు నచ్చే ఊహాసుందరి మన కొంటె పిల్లరా. అదేంటి? అడిగాడు సుధాకర్. అదంతే. ఆ కొంటెపిల్ల ఎప్పుడు కనబడుతుందో తెలుసా? తీరా మనం ఓ సంబంధం సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత ఆ పెళ్లిలోనే కనబడుతుంది. నా పెళ్లికి ఒక చక్కని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే నా మనసు రెపరెపలాడింది. తాళిబొట్లు చేతబట్టుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఎగిరి పీటల మీద నుండి అవతలకు దూకి ఆ అమ్మాయి మెడలో తాళిబొట్టు కడదామనుకున్నాను. కానీ అప్పటికే మా నాన్నగారు 30,000 రూపాయలు పెళ్లి కూతురి తండ్రి దగ్గర తీసుకుని ఖర్చు పెట్టేశాడు. అందుకనే ఆఖరుకు ఎదురుగా పీట మీద కూర్చున్న పెళ్లి కూతురి మెడలోనే ఆ తాళిబొట్టును కట్టేశాను. అందరూ గొల్లుని నవ్వేశారు. గోవిందరావు భగ్న ప్రేమికుల్లా ముఖం పెట్టాడు. ఎరా కేశవ, మొన్న పెళ్లి సీజన్లో 7 సంబంధాలు చూసావట కదా, ఒకటైనా సెటిల్ చేసావా? అడిగాడు సుధాకర్. లేదురా, 7 ఒక్కో పాయింట్లో బాగున్నాయి, మిగతా పాయింట్లో బాగాలేవు. సరే, ఆ వివరాలేంటో చెప్పాడు అన్నాడు సుధాకర్. 1 రాజమండ్రి, ఎంఏ, కట్నం 25,000, 3 ఎకరాల భూమి, అయితే చట్టి ముక్కు, దొప్ప చెవులు. 2 వైజాగ్, ఎంఎస్సీ అయ్యి లెక్చరర్గా చేస్తోంది, బ్యూటిఫుల్ గర్ల్, కట్నం నిల్లు, ఉమెన్స్ లిబరేషన్ యాక్టివిస్టు. ఇక 3 కర్నూలు, మెట్రిక్ ఫెయిల్డ్, 2 లక్షల కట్నం, అమ్మాయి గజగమన కాదు గజవదన. 4 మద్రాస్, పిల్ల సుమారుగా ఉంది, గొప్ప డాన్సర్, కట్నం 1,00,000, నిరక్షర కుక్షి. 5 ఒక పిహెచ్డి, కట్నం 25,000, టీబీ పేషెంట్లా ఉంది. 6 సినీ స్టారు, మైనర్ క్యారెక్టర్స్ చేస్తుంది, సినిమా ఛాన్స్ ఇప్పించగలదు. అంతే. ఇక 7 యంగ్ అండ్ బ్యూటిఫుల్ విడో, గ్రాడ్యుయేటు, కట్నం 6 లక్షలు. ఒరే, ఈ 7వ సంబంధం బాగున్నట్లుందిరా, మంచి కట్నం, పిల్లకు ఎక్స్పీరియన్స్ కూడా ఉందిరా అన్నాడు సుధాకర్. అందరూ గొల్లును నవ్వారు. ఆ నవ్వులకు కుర్చీలు కూడా నవ్వుతున్నట్లుగా కరకరలాడాయి. ఆపండ్రా, గద్దించాడు కేశవరావు. క్రమంగా నవ్వులు నిలిచిపోయాయి. నా బాధను గ్రహించండ్రా, దీనంగా అన్నాడు కేశవరావు. సరే, 7 అన్నాడు సుధాకర్. రాజమండ్రి అమ్మాయిలాగా భూములు కలిగి, వైజాగ్ అమ్మాయంత బ్యూటీ ఉండి, మద్రాసు అమ్మాయంత డాన్స్ తెలుసుండి, 5వ సంబంధం అమ్మాయిలాగా పిహెచ్డి చేసి, 6వ సంబంధంలాగా సినిమా ఛాన్సులు ఇప్పించే, 7వ అమ్మాయంత కట్నం ఇచ్చే విడో కాని అమ్మాయి సంబంధం కోసం చూస్తున్నాన్రా. మళ్ళీ అందరూ నవ్వారు. సుధాకర్ అన్నాడు. కేశవ, అలాంటిదే మంచి సంబంధం ఒకటి నీ మనసు లాంటి మనసు కలిగిన పిల్ల మా వాళ్లలో ఉందిరా. చటుక్కున కేశవరావు సుధాకర్ చేతులు పట్టుకుని, బాబాబు, ఆ సంబంధం చెప్పరా, నా చర్మంతో నీకు చెప్పులు కుట్టిస్తాను. నాకు చెప్పులొద్దు, బూట్లు కావాలి, కసిగా అన్నాడు సుధాకర్. అలాగేరా, ఆ సంబంధం. సరే, చెప్తాను. రాధిక, ప్రియవర్ణి, కుమారభ్రాత స్వరూపిణి, సీతా కుంతల. ఒరే రమణ, అంటే బ్యూటిఫుల్ అనే కదరా? హా, నేను సైన్స్ పిహెచ్డి గాడిని అని వీడేందో కోస్తున్నాడు. నాకు తెలిసిలేరా, షీఈ్ బ్యూటిఫుల్, గోన్. ఆ, అలాంటి పిల్లుంది. ఆమెకు నీకు భావస్వామ్యం ఉంది. ఆమెకు చిరంజీవి అంతటి అందగాడు, ధర్మేంద్ర అంతటి కండబలం కలవాడు, అమితాబ్ బచ్చన్ అంతటి పొడుగరి, మిథున్ చక్రవర్తి లాంటి డిస్కో డాన్సరు, బ్రూస్లీ లాంటి కుంగ్ఫు ఎక్స్పర్టు, రఫీ లాంటి గాయకుడు భర్తగా రావాలనుకుంటోంది. హాయిగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, మీ దాంపత్యం గొప్పగా ఉంటుంది. సోలడు బియ్యం పెట్టుకుని 4 ముద్దలు తిని చెరో మంచం మీద పడుకుని ఊహాలోకంలో విహరించొచ్చు. మళ్ళీ అంతా గొల్లును నవ్వారు. కేశవరావు విషాదంగా సీరియస్గా అన్నాడు. అసలు ఈ పిల్ల నచ్చడం అంత చిక్కు మరొకటి లేదురా. ఇది భారతదేశం. ఇక్కడ మనం తొందరపడి ఒక పిల్లను నచ్చామనుకో, దాంతో ఫేటు సీళ్లు. కర్మగాలి ఆ పిల్ల ప్రవర్తన మనకు నచ్చకపోతే ఆ తర్వాత మనం ఏం చేయగలం? అసలు నన్ను అడిగితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాను. వెనకట్లోలాగా తెరచాటు మొహం కూడా చూడని అమ్మాయిని. ఒరే, నీ సోద అవసరం లేదు, ఇక ఆపు. రమణ, నిజం చెప్పరా, ఆ పిల్లను నువ్వు మనస్ఫూర్తిగా నచ్చావా అని సూటిగడిగాడు గోవిందరావు పెళ్లి కొడుకుని. మనస్ఫూర్తిగా నచ్చిన 2 సంబంధాలు కట్నం దగ్గర చెడిపోయాయి. మా నాన్న కోరిన కట్నం ఈ సంబంధంలో ఉంది, అభ్యంతరం లేదన్నాను. అందరూ మౌనంగా అయిపోయారు. రమణ, బాగా ఆకలిగా ఉందిరా, అన్నం అన్నాడు సుధాకర్. అన్నం ఏమిట్రా అన్నం, పప్పన్నమను. అయితే పప్పన్నం రాత్రి 12 దాకా ఉండదు. ఇప్పుడు టిఫిన్ వస్తుంది పెళ్లివారి ఇంటి నుండి. ఇప్పుడేం టిఫిన్ రా అన్నాడు సుధాకర్. మరి పెళ్ళంటే ఏమనుకున్నావు? తిండి వేళ టిఫిను, టిఫిన్ వేళ తిండి, నిద్ర వేళ పెళ్లి తంతు, పెళ్లి తంతు వేళ నిద్ర. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు.
రాత్రి 8 గంటల వేళలో 5గురు యువతులు పలహారపు పళ్ళాలతో, పట్టుచీర పెళపెళార్భాటాలతో 2 పెట్రోమాక్స్ లైట్లు పట్టుకునొచ్చారు. పెళ్లి కుమారుడు అతని స్నేహితులతో విడిదింట్లోకొచ్చి ఒక వైపున కూర్చున్నారు. 2 యువతులు కూర్చున్నందరికీ అరిటాకులు వేస్తుంటే మరి 3 యువతులు పళ్ళాలు పట్టుకుని నిలబడ్డారు. సుధాకర్ తల వంచుకుని అరిటాకు మీద నీళ్లు చల్లి ఆకును కడుగుతుంటే, హల్లో సుధాకర్ గారు అన్న స్త్రీ కంఠం వినిపించి ఎదురుగా తలెత్తి చూశాడు. అయితే ఆ 3 యువతులు తనకు పరిచయం లేని వారు అని అనుకుంటుండగానే అందులో ఒక యువతిని వాణి అని గుర్తుపట్టాడు సుధాకర్. మామూలు చీరతో పరిచయమైన వాణి పట్టుచీరలో స్పెషల్ మేకప్తో ఉండడం వల్ల ఎవరో అనుకున్నాడు సుధాకర్. ఆ పక్కన నిలబడి తన వంక నవ్వుతూ చూస్తున్న యువతిని చూడగానే ఆశ్చర్యంతో సుధాకర్ నోరు తెరుచుకుంది. కళ్ళు పత్తికాయలయ్యాయి. ప ప సారీ పి అని పెద్దగాని పా అని చిన్నగా అన్నాడు. అయితే వాణికి సుధాకర్ అన్న చివరి మాట వినమన్నట్లుంది. కిసుక్కున నవ్వింది. శారద వాణిని గదిమినట్లు చూస్తూ చటుక్కున అందరి వైపు చూస్తూ నవ్వు ముఖం పెట్టి పలహారం పళ్ళని ఒక చేతి ఎత్తి పట్టుకుని రెండో చేత్తో పొట్టుచీర మడతల్ని సవరిస్తూ అటు ఇటు కులుకుతోంది ఫ్యాషన్ పెరేడ్ ఆర్టిస్ట్ లాగా. నడుము నడుమ సుధాకర్ వంక కొంటిగా చూస్తూ నవ్వుతోంది. ఏయ్ మిస్టర్, నేను పాపనో కాదో చూడు, పెద్ద గర్ల్ వాచర్వేం అన్నట్టుంది ఆమె వైఖరి. వడ్డన ప్రారంభమైంది. 3 యువతులు పళ్ళాల్లోని కజ్జికాయలు, మణుగుబూరెలు, అరిసెలు వడ్డిస్తున్నారు. వడ్డన జరుగుతుంటే అంతా 1 చాలు 2 చాలు అంటూ గింజుకుంటున్న యువతులు లిబరల్గా వడ్డిస్తున్నారు. వడ్డన కాగానే యువతులు పళ్ళాలను కిందబెట్టి నిల్చుని చూస్తున్నారు. అయితే బాబు సుధాకర్, పెళ్లికూతురు తరపు వారు మీకు చుట్టాలా అని అడిగింది పెళ్లికొడుకు అక్క దమయంతి. సుధాకర్ నోట్లోని కజ్జికాయను ఒక వైపుకు నెట్టి సమాధానం చెప్పబోతుండగా వాణి అందుకుంది. చుట్రకం ఏమీ లేదండి, మేము పెళ్లికూతురు స్నేహితులం. నా పేరు వాణి, బిఎస్సీ అయ్యాను. ఈమె పేరు శారద, బిఏ పాస్ అయ్యి ఎంఏకు ప్రైవేటుగా చదువుతోంది. ఇంతలో సుధాకర్కు ఘోరంగా పొలమారడంతో పెద్దగా దగ్గి ఉక్కిరిబిక్కిరవుతుంటే దమయంతి రివ్వున పోయి మంచినీళ్లు తెచ్చి సుధాకర్కిచ్చింది. సుధాకర్ మరికొంతసేపు దగ్గి సర్దుకున్నాడు. ప్రస్తుతం శారద బ్యాంకులో అసిస్టెంట్గా ఉంది. సుధాకర్కి మరోసారి పొలమారింది. ఈమె సుమలత, బిఎస్సీ పాస్ అయి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది నాలాగా. ఈమె సులోచన, బిఎస్సీ కాన్వెంట్లో టీచర్. మేమంతా పెళ్లి కుమార్తె లక్ష్మికి ప్రాణ స్నేహితురాళ్ళం అంది వాణి. వాణి ముగించడంతో శారదంది. సుధాకర్ గారు మేము రైల్లో దిగాం. ఈయన గారు మమ్మల్ని కాలువ ఒడ్డును వదిలి కాలువ ఈదుకుంటూ దాటొచ్చారు. వచ్చి ఊళ్ళో నుండి ఒక ఆయన పంపి మా సూట్ కేసులవి తెప్పించారు అంది వాణి. ఇది రైలు పరిచయం అని గ్రహించాక అందరూ రకరకాల మాటల్లో పడిపోయారు. శారద అరిసెలు తీసుకుని సుధాకర్ దగ్గరకొచ్చి 2 అరిసెలు వెయ్యమంటారా అని అడిగింది. వెయ్యండి మేడం అన్నాడు సుధాకర్. శారద 4 అరిసెలు వేసింది సుధాకర్ ఆకులో. సుధాకర్కి ఎదురుగా కూర్చునున్న 60 సంవత్సరాల వయసు గల పెద్దాయన సుధాకర్ వంక చూస్తూ బాణంలాంటి ప్రశ్నను వదిలాడు. అయ్యా సుధాకర్, నీ రేటెంత? ఆ ప్రశ్నతో, నవ్వులతో, రకరకాల మాటలతో సందడిగా ఉన్న విడిదింట్లో నిశ్శబ్దం అన్న బాంబు హఠాత్తుగా పడ్డట్టయింది. అంతా మౌనంగా ఆ పెద్దాయన వంక సుధాకర్ వంక చూస్తున్నారు. అందరూ తూపుల్లాంటి చూపులను సుధాకర్ వంక సంధించి బెరుకుగా ఉన్న కుందేలును వేట కుక్కలు చూసినట్లు చూస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు. తను గనుక సూటబుల్గా సమాధానం చెప్పకుంటే వీళ్ళు తనను పెళ్ళయ్యేదాకా ఏడిపిస్తారు అనుకున్నాడు సుధాకర్. అంతలో సుధాకర్ కళ్ళల్లో ఓ మెరుపు మెరిసింది. బాబాయ్ గారు, ఏంటి కదా మన దగ్గర పెళ్ళీడు ఆడపిల్లలున్నారా అన్నాడు సుధాకర్. పెద్దయిన కొద్దిగా ఆశ్చర్యంగా సుధాకర్ వంక చూసి, అవును, 3 అమ్మాయిలున్నారు. 24, 22, 20. బాప్రే, మీరు చెప్పేది మీ అమ్మాయిల వైటల్ స్టాటిస్టిక్సా లేక? అక్కడ ఉన్న యువతి యువకులంతా గొల్లును నవ్వారు. పెద్ద మనిషి బిక్కమొహం వేసుకుని అందరి వంక చూస్తున్నాడు ఆశ్చర్యంగా. బాబాయ్ గారు, వాళ్ళు మీ మనవరాళ్ళా? అవును. కొడుకు పిల్లలా? ఎలా కనుక్కున్నావు? మీ ధోరణి చూస్తుంటే ఆడపిల్లల పెళ్లి చేసినట్టు కనపడడం లేదు. సరే, హోల్సేల్ రేట్ చెప్పమంటారా, రిటైల్ రేట్ చెప్పమంటారా? హోల్సేల్ ఏంటి, రిటైల్ ఏంటి? 3 పిల్లలకు రేటు కలిపి చెప్పమంటారా, ఒక్కో పిల్లకు విడివిడిగా చెప్పమంటారా? మగ ఆడ గొల్లును నవ్విన ఆడవాళ్లు చొప్పున నోళ్లు మూసుకున్నారు. పెద్దయిన ఆకును చేతబట్టుకుని ఆకులో ఉన్న 2 అరిసెల్ని చేతబట్టుకుని రివ్వున వెళ్ళిపోయాడు. దమయంతి సుధాకర్తో అంది. బాబు సుధాకర్,
మీరు పెళ్లి ఈడులో ఉన్నారు. మిమ్మల్ని చూడగానే చాలా మందికి మీ సంబంధం కలుపుకోవాలన్న ఉబలాటం పుడుతుంది. మరి బాబాయ్ గారు కొంత వ్యవహార జ్ఞానం లేకుండా ప్రవర్తించారనుకోండి. చూడండి, పెళ్ళీడులో ఉన్న యువకులకు సామాన్యంగా కట్న కానుకల ఆశలు ఉండుంటాయని మీ అభిప్రాయం. దానికి భిన్నంగా ఎవరైనా ఉండొచ్చు అన్న భావం మీ పెళ్లి పెద్దలకు కలగదు. నిజానికి నాకు రేటంటూ ఏమీ లేదు. రాబోయే భార్య అందచందాల మీద, గుణగణాల మీదనే నా దృష్టి. జీవితంలోని ఒడిదుడుకులను అర్థం చేసుకుని సక్రమంగా సంసారాన్ని దిద్దుకొనగల పిల్లని చూడండి. వరకట్నం అడగను. కావలిస్తే కన్యాశుల్కం కూడా ఇవ్వగలను అన్నాడు సుధాకర్ సీరియస్గా. హియర్ హియర్ అంటూ శారద చప్పట్లు కొట్టింది. మిగతా అందరూ చేతులు కలిపారు. సార్ సుధాకర్ గారు, ఏ సినిమాలో వండి ఈ డైలాగులు? దాని పేరు చెప్పండి. ఆడవాళ్లమంతా విరగబడి బాక్సాఫీసును బద్దలు కొట్టి శతదినోత్సవం చేయిస్తాం అంది శారద. దమయంతి ఆనందంగా సుధాకర్ని చూస్తూ అంది. చాలా చక్కగా చెప్పావు బాబు. పిల్లల ఇష్టాయిష్టాలు గమనించక పెద్దల పెద్దరికానికే పెద్దపీట వేయడం వల్లనే నేడు వరకట్నం దురాచారం జాస్తి అయింది. అవును కదండి. అది మీకు నిరూపించమంటారా? ఎలాగా? ఈ విడిదింట్లోనే నాకు అరడజను మంది చక్కని ఆడపిల్లలు కనిపించారు. ఇదే ఛాలెంజ్. నన్ను మెచ్చిన పిల్ల, నేను ఆమెను నచ్చుతాను అన్న ఆత్మవిశ్వాసం గల పిల్లను ఒక గంట లోపల నా దగ్గరకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పమనండి. ఈ ముహూర్తానికే ఆ పిల్లను పెళ్లి చేసుకుంటాను. కట్నం ఒక్క పైసా కూడా అవసరం లేదు. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆడపిల్లలు తమ పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపోయారు. సుధాకర్ టిఫిన్ పూర్తి చేసి లేస్తూ అన్నాడు. నాకు స్కూటరు, ఫ్రిడ్జు, టీవీ, గ్యాస్ పొయ్యి ఉన్నాయి. వేటికి ఎవరినీ దేవరించే పనిలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ గోలగా మాట్లాడుకున్నారు. చటుకున సుధాకర్ వచ్చాడు. అంతా నోళ్లు మూశారు. చూడండి అంటూ వాచి చూసుకుంటూ, ఒక్క గంట, గంట లోపల ఆ అమ్మాయి నాతో చెప్పాలి. ఈ ముహూర్తానికి పెళ్లి చేసుకుంటాను. పెద్దవారు ఎవరైనా రాయబారానికొస్తే వాళ్లను మా పెద్దల దగ్గరికి పంపాల్సి ఉంటుంది. బాబు, ఆడపిల్లలెవరూ ధైర్యం చేయలేరని కదూ నీ భరోసా అంది దమయంతి. ధైర్యే సాహసే వరకట్న పిశాచ నాశిని అన్నారు అంటూ వెళ్ళిపోయాడు సుధాకర్. రౌడీ అంది సుమలత. హీ కాంట్ బి సీరియస్ అంది సులోచన. అంత సిగ్గు లేకుండా ఎలా అన్నాడు సుధాకర్? ఆశ్చర్యపోయింది శారద. మొత్తానికి సుధాకర్ గారు హీరో, మెచ్చుకుంది వాణి. ధైర్యే సాహసే వరకట్న పిశాచ నాశిని అన్నారు సుధాకర్ గారు అంది లలిత. పెళ్లి కుమార్తె లక్ష్మి చెల్లెలు బీకాం ఫైనల్ చదువుతోంది. పోనీ ఆ ధైర్యమేంటో నువ్వు చేయరాదు. హాయిగా అక్కా చెల్లెళ్ళు ఒకే వివాహ మండపంలో పెళ్లి చేసుకోవచ్చు. కట్నం ఉండదు, ఖర్చులు కలిసొస్తాయి అంది సుమలత. సారీ లేడీస్, నేను బీకాం ఫైనల్ చదువుతున్నాను. బీకాం పూర్తి చేసి ఉద్యోగం చిక్కాక గాని పెళ్లి చేసుకోను. మీరంతా మా అక్క ఫ్రెండ్స్, ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ నలుగురిలో ఒకరు తేల్చండి అంది లలిత.